హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అండ్ కలువ జయ్య మీ జయ్య. ఈరోజు మీ ముందుకి బీరకాయ ఎండ్రాయిలు గుడ్డుతో అయితే వచ్చేస్తుందండి. ఆ కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం అయితే ఎండ్రాయిలు కడిగేసి పెట్టుకున్నాను. బీరకాయలు కట్ చేసి, ఉల్లిపాయలు కట్ చేసి, అలాగే గుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత కడిగి పెట్టుకుని ఎండ్రాయిలు వేసి చిన్న మంటలో పెట్టుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవి వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది. అవి వచ్చే వరకు వేయించుకొని ఇలాగా ఆయిల్లోంచి తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసి అది వేగుతుండగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మీడియం మంటలో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసేయండి. అవి మంచిగా వేయించుకొని చక్కగా మీడియం మంటలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే సరిపోయినట్టుగా వేసుకోవచ్చండి. అలాగే అవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీ మంచి రుచిగా ఉంటుందండి. చూసారు కదా, అది కూడా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని ఇవి కూడా చక్కగా మంచిగా కలుపుతూ పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ అందులోంచి వాటర్ అంతా వచ్చి మంచిగా మగ్గుతుంది కదండి. చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ ఇలా బాగా పెట్టుకోవాలి. ఆయిల్ తేలుతున్నంత వరకు. చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాత మన టేస్ట్కి సరిపోయినంత కారము, పసుపు ఇవన్నీ వేసుకొని ఈ ఎండ్రాయిలు వేసేసుకున్నాం కదండి, వేగి పెట్టుకున్నవి. అలాగే ఇవి ఒకసారి ఇలా కలుపుకొని ఎండ్రాయిలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి. చూసారు కదా, ఇప్పుడు పసుపు, కారము, గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ మన టేస్ట్కి తగినట్టుగా, కర్రీకి తగినట్టుగా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చూసారు కదండి, వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అన్నీ వేసుకొని ఒకసారి పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకొని తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న గుడ్లు కూడాను వేయించుకొని ఒకసారి వేసుకొని అందులో కలుపుకొని మనకి ఈ కర్రీకి సరిపోయినంత వాటర్ వేసుకుంటే మీరు చక్కగా సరిపోద్దండి. ఎందుకంటే మనకు బీరకాయ మగ్గిపోయింది, అన్నీ మగ్గిపోయాయి కాబట్టి వాటర్ మరి ఎక్కువగా ఏమీ వేసుకోగలదండి. ఈ మసాలాలు ఇవన్నీ ఉడకడానికి సరిపోయినంత వేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ ఉడుకు వస్తున్నప్పుడు మళ్ళీ మీడియం మంటలో పెట్టుకొని గ్రేవీ అంతా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలండి. మధ్యలో కొత్తిమీర ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోలేదో చూసుకొని ఈ టైంలో చూసుకుంటే సరిపోద్దండి. చూసారు కదా, అలా మీడియం మంటలో దగ్గర అయ్యే వరకు నూనె తేలి వరకు చూపించారు. మన కర్రీ అన్నది బీరకాయ ఎండ్రాయిలు గుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూస్తుంటే నూరు ఊరిపోతుంది కదా. వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి దేంట్లోకైనా బాగుంటుందండి. ఎండ్రాయిలు కూడా మంచి టేస్టీగా ఉంటాయి. ఈ వీడియోని ఇస్తే అందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.